చెప్పి 2013లో తెలంగాణ ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రకటించినాక అధికారానికి వచ్చినాక కేసీఆర్ కొట్లాడి కదా తెలంగాణ కోసం. మన తెలంగాణ ప్రజానికం అప్పనంగా ఓట్లేసి కేసీఆర్ను ముఖ్యమంత్రుని రాస్తారు కంటే మొత్తం కొడుకు అల్లుడు బిడ్డ అందరూ కలిసి ములే దోచుకున్నారు, మూడగట్టుకుని అవతలపడ్డారు. కానీ కాసో శ్రీకాంతాచారి తల్లి ఆ కొడుకు బలిదానాన్ని అర్థం చేసుకోకుండా ఓడిపోయిన సీటు ఉత్తమ సార్ దగ్గర పెట్టింది. శంకరమనం నిలబెడితే ఓడిపోయింది. ఆ తర్వాత మనం కూడా పట్టించుకున్న పాపన పోలే, ఎక్కడ పట్టించుకున్న పాపన పోలే. 2009లో కాసో శ్రీకాంతాచారి చనిపోతే 2010లో ఉప ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికల్లో కాసో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను భర్త వెంకటాచారిని ఇద్దరు ప్రచారం తిప్పడం జరిగింది. ఇలా కోర్టులో ఇచ్చేది ఆనాడు అక్కడ కూడా వచ్చాను కనుక ఆమె కాసో శ్రీకాంతాచారి అమరత్వాన్ని వాడుకున్నారు తప్ప ఆ కుటుంబాన్ని కానీ ఆ తల్లిని కానీ ఎక్కడ నిలబడే సందర్భం లేదు. అందుకోసమనే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సోనియా గాంధీ సౌజన్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత సామాజిక న్యాయం జరగాల తెలంగాణలో. ఆనాడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దగాయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాకలైలమ్మ, దొడ్డి కుమరయ్య వీళ్ళందరూ కూడా బయటకు వచ్చింది కనుక ఇవాళ హైదరాబాద్లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి సామాజిక న్యాయం జరగాలని తెలంగాణ సాహిత్య రైతాంగ పోరాటంలో దొరలకు, భూస్వాములకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా నడుము కట్టిన సాకలైలమ్మ పేరును ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న మహిళా యూనివర్సిటీకి నామకరణం చేయడం జరిగింది. అదే ఇవాళ సాకలైలమ్మ మనవరాలకు స్వప్నకి ఇలా స్వాతి ఆమెకు మహిళా కమిషన్ మెంబర్గా ఇచ్చి, రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా ఇచ్చి, శంకరమ్మకు మహిళా కమిషన్ మెంబర్గా ఇచ్చి గౌరవించిన తత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పిన సందర్భాలు మనం చూసినాం. అందుకోసమనే ఈ అమరవీరుల త్యాగఫలం మళ్ళీ ఒకసారి వేలాది మంది తెలంగాణ కోసం పోరాటం చేసి అమరులైన వాళ్ళ జ్ఞాపకార్థం వీళ్ళిద్దరు కూడా మోత్కూరు వెలిసి 29 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మోత్కూరులో బ్రహ్మాండమైన సన్మాన కార్యక్రమం పెట్టాలని కూడా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్డు లక్ష్మణ్ గారు, తదితర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ కూడా దాంట్లో పాల్గొంటారు కనుక తుంగతుర్తి మా నాయకులకు, సర్పంచులకు అందరూ కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఇది మన ప్రతిష్టాత్మకంగా పవిత్రమైంది. మనం తెలంగాణ వచ్చింది కాబట్టి మన హీరోలో అయినాం. తెలంగాణ రాష్ట్రం రాకపోతే జీరోలో అవుతుంటివి ఆంధ్రుల కింద. అందుకోసమనే దీని వెనకాల ప్రాణాలు పిచ్చిన వాళ్ళు, దీని వెనకాల కొట్లాడే వాళ్ళు, దీని వెనకాల నిలబడ్డే వాళ్ళు అందరినీ కూడా గౌరవించాలంటే శంకరమ్మ స్వాతికి జరిగే సన్మాన కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొనడం నేను విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా నేను తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ రోన్ కార్డు దొరబడది. ఇవాళ 25 తారీఖున రోన్ కార్డు దొరబడదు. మనం వాడబడితే ఈ కార్తీలేమో ఎక్కువ పత్తి గింజలు కానీ వరి నాటు కానీ నాలుగు వస్తాం. మనం జాగ్రత్తగా ఉండమని చెప్తాను నేను రైతాంగానికి. కల్తీ ఇత్తనాలు అమ్మి ఇవాళ నాటేటప్పుడు ఇత్తనం ఏదో తెలియదు మనకు. అది గూడకు రాకపోతే అప్పుడు మనం తలడిల్లిపోతాం. నారు పోసినప్పుడు కూడా నారు పట్టకపోతే అప్పుడు మనం తలడిల్లిపోతాం కల్తీ ఇత్తనాలు ఇచ్చినామని. అందుకోసం నేను రైతాంగానికి నేను మనం చేస్తా ఉన్నా, మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా, అగ్రికల్చర్ ఏడీల ద్వారా, ఏఈఓల ద్వారా, ఏఓల ద్వారా దాన్ని సర్టిఫైడ్ చేసుకొని మీరు తీసుకోవాలని కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ వడ్ల కొనుగోలు బ్రహ్మాండం జరుగుతూ ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు
సమీక్ష చేయడం జరిగింది. నిన్న గౌరవనీయులు సివిల్ సప్లై శాఖ మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కూడా కలిసి వడ్ల కొనుగోలు మీద సమీక్ష, స్టీఫెన్ రవీంద్ర గారు సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎక్కడ లారీలు దొరికినా కూడా అక్కడ కళ్ళాల కాడ పంపించి లిఫ్ట్ చేయాలి. ధాన్యం కూడా ఈసారి విపరీతం ధాన్యం వచ్చింది. అయినా కూడా ధాన్యము మిల్లుకు పోయిన 72 గంటలలో మీ ఖాతాలో డబ్బులు పడతా ఉన్నాయి. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇలా 2424 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంది. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న రైతుల బాధలు స్థానిక ప్రభుత్వాలు చేసి ఉంటారు. మీరు ఏదైతే మద్దతు ధర ప్రకటించారో ఆ మద్దతు ధర బాధ్యత కేంద్ర ప్రభుత్వం కొనాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులందరూ ఎక్కడ పోవాలి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ధరలు పెంచుకొని మీ ఓట్ల కోసం చేసే తత్తగం. కానీ ఇది బంద్ కావాలని నేను కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ పండించిన ప్రతి కింద కూడా కేంద్ర ప్రభుత్వం బేచారతగా ఖరీదు చేయాలి. ఎఫ్సీఐలో మీరు ఎఫ్సీఐ మీ పరిధిలో ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ పరిధిలో ఉంది, ఎక్కడ పోయింది? దానిలో మీరు కాలున్న ఇవ్వాలా, గోదాములు కాలున్నాయి, అవి ఫిలప్ చేయండి. ఇలా మా దగ్గర ఉన్న స్టేట్ వేరోజర్ కార్పొరేషన్ గోదాములు ఏతున్నాయో అవి కూడా మేము ఎక్కడైతే కాలనీ ఎక్కడ అటు కూడా ఫిలప్ చేస్తూ ఉన్నాం. కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలిపెట్టి ఈడ కాంగ్రెస్ రూలింగ్ ఉంది మాకెందుకు అనుకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద బదనాగా వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఇది కరెక్ట్ కాదని కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. నేను కనుక మీరు మద్దతు ధరతో పాటు ఇక్కడ పండించిన ప్రతి గిండను కూడా కేంద్ర ప్రభుత్వం ఖరీదు చేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు మనం చేస్తా ఉన్నా. నేను మీరు కూడా కళ్ళరగా ఉండాలి. మన అదృష్టం ఇంతవరకు గాలి వాన దుమార రాలే. ఇవాళ ఒక జీవం పోసిన టైం మనకు. అందుకోసం అయినా కూడా కళ్ళాలు లేస్తూనే ఉన్నాయి. నేను కూడా ఎంఆర్ఓలతోని, డిఎంలతోని, కలెక్టర్తోని నేను కూడా సమీక్ష చేస్తూ ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాను, పర్యవేక్షిస్తూ ఉన్నాను. కనుక మీరందరూ కూడా రైతులు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ సెలవు. నమస్కారం.